प्रॉब्लम ये भी है कि आप जब हमारे इन भी कैंडिडेट भी क्या बोल रहे बोले तो दुबई सऊदी उधर उधर जा रहे तो जब चेकिंग होता वहां पर भी आपको उठा के देख रहे ना भाई। जब आपको प्रॉब्लम नहीं हो रहा, यहाँ पर डेमोक्रेसी में आप वोट डाल रहे, इतनी जिम्मेदारी का काम है, आपको पूछ रहे तो आपको केस नहीं, ये तो सही बात है ना, क्योंकि आजकल मतलब एग्जाम हॉल में जाने से पहले भी जो हिंदू लेडीज रहते हैं, హిందూ లేడీస్ ఒక మంగళసూత్రాలు, చెవిలోని దుద్దులు, లేకపోతే ఏదైనా ఉంటే చైన్లు ప్రతిదీ తీస్తున్నారు, బట్ బుర్ఖాల్ని మాత్రం టచ్ చేయట్లేదు. ఇక్కడ కూడా అలానే మేడం అంటే బుర్ఖా వ్యక్తి చూపెట్టమని చెప్పి విషయం అయిపోయింది. हमारा देखो ना क्या है बोले तो अगर हिंदू कुछ करे, हिंदू के ऊपर कुछ हो रहा तो कोई दिक्कत नहीं, अगर किसी और धर्म के ऊपर हो रहा बोले तो वो लोगों को तकलीफ हो रहा, लोग भी समझना चाहिए, डिपार्टमेंट भी समझना चाहिए और कमीशन भी समझना चाहिए. एक तरफा काम नहीं होगा. आप अगर एग्जाम पे हमारे हिंदू बहने जा रहे तो आप मंगलसूत्र निकाल रहे, चैना निकाल रहे, वो निकाल रहे, किसी और का जर्रा अगर चेक कर रहे, पूछ रहे तो भी आप लोगों को दिक्कत हो रही बोले तो ये बहुत बड़ा सवाल है और इसको चेंज करना चाहिए. आपने माधवीलता जी भी एक नेशनल चैनल से बात करते हुए कही थी कि वो सेफ है बिकॉज ऑफ यू बोल के, मतलब आप जैसे उनके पीछे एक शक्ति की तरह आप और आपकी टीम तो दिखाई दे रही है यहाँ पे, मतलब आप लोगों की वजह से ही वो आज यहाँ पे सेफ है बोल के एक नेशनल चैनल को भी बोल दी थी. मतलब ओल्ड सिटी में एक महिला ऐसे घूमने में इतना सारा प्रॉब्लम होता है क्या, అంటే ఇంత ప్రాబ్లం ఎలొకటి అవుతాయి అక్కడ? 100% అయితే అన్న ఓల్డ్ సిటీలో ప్రాబ్లం ఎందుకు అంటే మీరు అక్కడ ఏదైనా చేయాలి అంటే చాలా భయపడుతున్నారు, చాలా డేంజర్ సిచ్యువేషన్. మన హిందూ అమ్మాయికి కూడా లవ్ జిహాద్ పేరు నుంచి ఎంత మందికి టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ప్రెసెంట్ నేను అనుకుంటున్నా చాలా మంది అమ్మాయికి ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారు కొంతమంది కొడుకులు. నేనేమంటున్నాను, మనం అలర్ట్ ఉండాలి. ఒక క్యాండిడేట్ ఈ రోజు మంచి క్యాండిడేట్ మనకి వచ్చింది, ఈ అమ్మాయితోని మన హిందూ అమ్మాయి కూడా తిరిగి మీరు ఏముంది ప్రూఫ్ చేయాలి అని నా ఆలోచన ఉంది. నిజంగా మాధవీలత గారు అయితే చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నిజంగా సోషల్ మీడియా వల్లే ఆమె హైప్ అయింది అనేసి చాలా మంది అనుకున్నారు. అండ్ సోషల్ మీడియా వల్ల హైప్ అయిందా లేకపోతే ఆమె వెనకాల బ్యాక్గ్రౌండ్ గా ఏదైనా వర్కౌట్ చేసి వచ్చిందా అన్నది మ్యామ్ తెలిసి ఉంటుంది. కాకపోతే ఆమె ట్రోల్స్ కూడా చాలా గురయ్యారు. సో ఇలాంటి క్యాండిడేట్ హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎప్పుడూ భయపడని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. నిజంగా ఇలాంటి మహిళలకు మనం సెల్యూట్ కొట్టాల్సిందే. కేవలం ఒకే ఒక్క మహిళ రోడ్డు మీదకి ఈరోజు వచ్చింది కాబట్టి యావత్ సమాజం ఎంఐఎం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన బతుకమ్మ గురించి అంటే జోకులు చేస్తుంటారో, ఎవరైతే మన రాముడు, మన లక్ష్మణుడు, మన సీతమ్మ తల్లి వీళ్ళపైన, మన అయోధ్య పైన హిందువుల్ని చంపేస్తాము అనేసి ఎవరైతే ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత పారిపోతారో, అంటే ఆ వాయిస్ అన్ని నాకు కావు, దాన్ని ఎవరో అక్కడ అటాక్ చేశారు అని ఇలా అంటే దొంగదారిన పారిపోతారో అలాంటి వాళ్ళకి మాత్రం పోయించింది అనేసి అయితే చెప్పుకోవచ్చు మనము. आप क्या बोलते हैं, मतलब जो मैडम ने वहाँ पे नारी शक्ति दिखाई दी यहाँ पे, मतलब इस इलेक्शन में ఈ ఎలక్షన్లో మెయిన్గా ఏదైతే మేడం వచ్చిన తర్వాత, మాధవీలత గారు వచ్చిన తర్వాత అండ్ ఆమె రాకముందు ఇంతకుముందు ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో దానిపైన మీరు ఏమంటారు? అన్న ఇంకా ముందు ఎలక్షన్ కూడా ఆ పరిస్థితి ఆ సమయం ప్రకారం జరిగింది. ఈసారి కూడా ఒక నారీ శక్తి లాగా బయటికి వచ్చి ఎలక్షన్ ఏదైతే పోరాడినారో చాలా మంచిగా గట్టిగా ఉంది. और एक सबसे बड़ा सवाल क्या है बोले तो आपको हम सबको ये समझना होगा कि आप इलेक्शन के वक्त में आपकी जिम्मेदारी क्या है. आपको कैंडिडेट को देखना होगा और कैंडिडेट को देखने के बाद ही आपको वोट डालना है. आप ऐसे लोगों को वोट नहीं डालना है जो गुंडागर्दी करते हैं, ऐसे लोगों को वोट नहीं डालना है जो आपके घर को आप सुरक्षित नहीं. ओल्ड सिटी में ना महिला सुरक्षित है, ओल्ड सिटी में ना पुरुष सुरक्षित है, ओल्ड सिटी में कोई यहाँ पे तो कई 144 सेक्शन भी दिखाई नहीं दे रहा है. ये 144 सेक्शन, अगर ये 144 सेक्शन अगर बोले तो इससे शर्म की कोई बात ही नहीं. ऐसा लग रहा है कि यहाँ पे रमजान का कुछ चल रहा है या कोई शॉपिंग करने कोई शॉपिंग चल रहे सर का दिख रहा. तो ये ऐसे सबसे पहले ये गुंडे मवाली को अंदर डालना है. और हम इनके बाप से डरने वाले नहीं है, ना एमआईएम पार्टी से डरने वाले हैं, ना असदुद्दीन ओवैसी हो, अकबरुद्दीन ओवैसी हो, कोई भी कौन सा भी बालखान हो, गलत करा तो गलत के जगह सही ठहरने के लिए हम लोग తయారై ఆవాజ్ ఉటాతే रहेंगे. సో ఫైనల్ గా కేసెస్ గురించి మీరు ఏమంటారు? ఏదైతే యాసర్ అరఫాత్ మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము అండ్ ఆయన ఎలా అరుస్తున్నాడు, ఎలాంటి బూతులు యూజ్ చేశాడు అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో బీజేపీ నుంచి ఫైనల్ గా అవుట్పుట్ ఏముంటుంది? ఎందుకు అధిష్టానం వాళ్ళు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడకపోయినా కూడా అక్కడక్కడ కేసులు మాత్రం నమోదు చేస్తున్నారు. पुलिस डिपार्टमेंट और कॉन्स्टिट्यूशन का हम रेस्पेक्ट करते हैं.
भारतीय जनता पार्टी का वही काम है। हम कभी कानून को हाथ में लेते नहीं, लेकिन सवाल क्या है, आज हमारे कैंडिडेट के ऊपर आप केस बुक करें विद इन टाइम पे। हमारी भी डिमांड वही है, आज 4 दिन हुए, उसके ऊपर केस बुक क्यों नहीं हुआ और उसके ऊपर जेल को क्यों अब तक नहीं डाले। हमारी तरफ से भारतीय जनता पार्टी या यूथ व युवा मोर्चा हो या महिला मोर्चा और सभी किसान मोर्चा, जो भी मोर्चा है, उन तमाम मोर्चाओं की तरफ से, हमारी तरफ से हम इनको पुलिस स्टेशन में केस फाइल करने के लिए जा रहे हैं और अब तक 8 केस 8 पीएस में हुआ है, आगे भी और बुक करेंगे। हमारी डिमांड यही है, जो गलत है वो गलत है और सही का साथ पुलिस डिपार्टमेंट देना चाहिए, वरना ऐसे लोग ओल्ड सिटी में इसी तरह से मासूम लोगों के ऊपर, आज एक कैंडिडेट के ऊपर ये लोग ऐसा कर सकते तो मासूम लोगों के साथ भी ये लोग गलत कर सकते हैं, बोलने का मेरा ये सवाल है। రైట్. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ ఏదైతే ఓల్డ్ సిటీలో జరిగిందో, ఏదైతే అంటే ఎలక్షన్స్ టైంలో జరగరాని గొడవలు అన్నవి ఇక్కడ మనకు జరిగాయి అనేసి మనం ఇప్పుడే వీడియోలో చూసాం. అండ్ దాని గురించి మనకు నితిన్ నంద్ గారు మాట్లాడారు. ఒక మహిళా శక్తి రోడ్డుపైకి వచ్చి అంటే ఇక్కడ హిందువుల్ని కాపాడటానికి నేను వచ్చాను అనేసి కేవలం ఒకే ఒక్క మహిళ వస్తేనే యావత్ సామ్రాజ్యం, ఎంఐఎం సామ్రాజ్యం మొత్తం దిగొచ్చింది. అండ్ ఎలాంటి గుండాగిరి ఇక్కడ చేస్తున్నారు అన్నది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దీనిపైన మీరు ఏమంటారు? నిజంగా ఎందుకు మాధవలత చేసిన ఒక బుర్ఖాని ఎత్తి చూపెట్టండి అని చెప్పడమే ఆమె తప్పైనట్టు ఆమె పైన కేసు నమోదు చేశారు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు వచ్చేసి మాధవలత గారిని థ్రెట్ చేసినా కూడా చంపేస్తాము అని అండ్ అమ్మనా బూతులు తిట్టినా కూడా, నిజంగా ఆ మాటలు మనం మాట్లాడకూడదు కానీ అలాంటి మాటలు అయితే అక్కడ వినిపించాయి. అలాంటి బూతులు మాట్లాడిన తర్వాత కూడా ఆయన పైన కేసులు నమోదు కాలేదు అనేసి నితిన్ గారు అయితే మనకు చెప్పుకొస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? కామెంట్ బాక్స్ లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై హింద్, జై భారత్. జై శ్రీరామ్.